ఆదికాండం 9వ అధ్యాయము 21-25. ఆదికాండం 9వ అధ్యాయం 21-25. నోవహు కుమారుడు హాము, హాము కుమారుడు కనాను, అంటే నోవహు మనవడు. అయితే ఒకరోజు రాత్రి నోవహు మత్తుడై వస్త్రహీనంగా ఉంటాడు. హాము వస్త్రహీనంగా ఉండడం చూసి తన సహోదరులకు చెప్తాడు. అలా చెప్పాడు అని నోవహు తన కుమారుడైన హామును శపించకుండా తన మనవడు కనానుని ఎందుకు శపించాడు, ఎందుకు మనవడిని శపించాడు? కొడుకు హాము కదా తప్పు చేసింది. వెరీ గుడ్. గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమండి, నోవహు మత్తుడై పడుకున్నాడు, గుడారంలో పడుకున్నాడు. ఏ తినడం ఏ త్రాగటాన్ని బట్టి దేవుడు ఆగ్రహించి జలప్రళయాన్ని రప్పించాడో మళ్ళీ అదే త్రాగుడు మొదలుపెట్టాడు. ఎవరు? నోవహు గారు. ఎంతగా త్రాగాడంటే మత్తుడై తన గుడారంలో తన వస్త్రాలు పోయిన సంగతి కూడా ఎరగకుండా నిద్రపోతున్నాడు. అప్పుడు హాము అను తన కుమారుడు వచ్చి, రెండవ కుమారుడు వచ్చి తన తండ్రి వస్త్రహీనుడుగా ఉండడం చూశాడు. మీరు ఆ సందర్భాన్ని చదవండి ఒకసారి. చూ 9వ అధ్యాయం 22వ వచనం. తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులు షేముకి యాపెతుకి ఆ విషయం చెప్పాడు. తండ్రి వస్త్రహీనుడిగా ఉన్నాడన్న విషయం చెప్పాడు. అప్పుడు షేము యాపెతు వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని, తండ్రి అలా ఉన్నాడు, వీళ్ళు వెనక్కి నడుచుకొని భుజం మీద వస్త్రం వేసుకొని అలా వెళ్ళి కప్పేశారు. ఎలా కప్పారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు, ఒక అవగాహన మీకు వచ్చింది కదండి. అటువైపు ఒక ఆయన, ఇటువైపు ఒక ఆయన వస్త్రాన్ని ఇలా వేసుకొని వెనక్కి తిరిగి అలా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ తండ్రి దిశమలను చూడకుండా అలా కప్పేశారు. ఓకే. వారి ముఖములు వెనుక తట్టు ఉండడం వలన వారి తండ్రి దిశమల చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. రైట్. ఇక్కడ చేసింది ఎవరు? తప్పు చేసింది ఎవరు? అయినా హాము చేసిన తప్పేంటి? ముందు అది తెలుసుకుందాం. బట్టలు లేకుండా పడుకోవడం ఎవరు తప్పు? నోవహు తప్పు. నోవహు తప్పు అయితే అనుకోకుండా కదా వచ్చాడు. హాము అనుకోకుండా వచ్చాడు. మరి అలా చూడడం తప్పు ఎలా అవుతుంది? అతను పొరపాటున అనుకోకుండా వచ్చాడు, చూశాడు, అది ఎలా తప్పు అవుతుంది? దానికి శపించేంత పెద్ద తప్పు ఏంటి అని మనం అనుకుంటే, అనుకోకుండా దేహాన్ని ఆ దిశమలు చూడడం తప్పు కాదు. కానీ వెంటనే ఏం చేయాలి? అతనే వస్త్రాన్ని కప్పేయాలి. కానీ అతను ఏం చేశాడు? వెళ్ళి టముకేశాడు. ఇప్పుడు తనొక్కడు చూడడం ఒక ఎత్తు అయితే, ఇలా ఉన్నాడు తండ్రి అని అందరికీ చెప్పడం ఇంకొక ఎత్తు కదండి. చేయొచ్చు? అలాగా చేయకూడదు. ఇతనే ఒకవేళ వస్త్రం కప్పుంటే బాగుండేది, సైలెంట్గా ఉండాలి. తన తండ్రి ఇలా ఉన్నాడు అని ఇతరులకు చెప్పడం తన తండ్రిని అవమానించడమే. గనుక అప్పుడే వస్త్రం కప్పవలసినటువంటి హాము తన అన్నలకు విషయం చేరవేశాడు. అంటే తను ఇలా ఉన్నానని 10 మందికి చెప్పే ప్రయత్నం హాము చేశాడు. అది తప్పవుతుంది. ఒకవేళ అన్నలు చేసిన పని ఇతనే ఒక వస్త్రం తీసి కప్పేసినట్టయితే అయిపోయేది. కానీ మిగతా వాళ్ళకి చెప్పి తన పరువు తీశాడు గనక అతనికి శాపం. రైట్, అంతవరకు బాగుందండి. మరి చూసింది హాము అయితే హాము కొడుకుని ఎందుకు, కనాను ఎందుకు శపించాడు? కనాను ఎందుకు శపించాడు అంటే, ప్రియులరా, పాత నిబంధన గ్రంథంలో మనుషులు కానీ దేవుడు కానీ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాళ్ళంటే, తండ్రులు తప్పు చేస్తే ఆ శాపం ఎవరి మీదకి వస్తుంది? పిల్లల మీదకి వస్తుంది. 2-3 తరాల వరకు ఆ శాపాన్ని రప్పిస్తాను అన్నాడు. ఎందుకు తండ్రుల తప్పుకి పిల్లల మీద శాపం ఎందుకు వస్తుంది? దేవుడు ఎందుకు అలా చేశాడు? ఎందుకు అలాంటి శిక్షలు వేశాడంటే దానికి ఒక లాజిక్ ఉందండి. ఏంటి ఆ లాజిక్? నిన్ను కొరడాతో ఒక 10 దెబ్బలు కొడితే కలిగే బాధ కంటే నీ కొడుకును నిలబెట్టి నీ కళ్ళ ముందు కొరడాతో 10 దెబ్బలు కొట్టారనుకోండి, దేనికి ఎక్కువ తల్లడిల్లిపోతావు నువ్వు చెప్పు? నిన్ను కొట్టినందుక, కొడుకును కొట్టినందుక? ఆ అటాచ్మెంట్ నీకు తెలుసు. నీకు ఎక్కువ శిక్ష వేయాలంటే నిన్ను కొట్టడం కాదు, ఎవరిని కొట్టాలి? అది ఎక్కువ శిక్ష. దేవుడు అదే, మనుషులు ఆ రోజు మార్పు చెందాలి అని, అరే నా బిడ్డకు శిక్ష పడింది నేను చేసిన తప్పు వలన అనే పశ్చాత్తాపం రావాలని ప్రారంభ కాలంలో దేవుడు తండ్రి చేసిన పాపానికి ఆ శాపం ఎవరికి ఇచ్చేవాళ్ళు? ఇతనికి ఇవ్వాల్సింది ఇతనికి ఇచ్చేవాడు, అది వేరే. కానీ ఖచ్చితంగా పిల్లల మీదకి ఆ శాపం వచ్చేది. అది దేవుడు ప్రారంభ కాలంలో చేసినటువంటి చర్య, అది తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. అలాగే నోవహు అన్న మాట కూడా ఏంటంటే, నువ్వు చేసిన దానికి శిక్ష నీ కుమారుడికి పడుతుంది. అప్పుడు జీవితాంతం కుమిలిపోయేది ఎవరు చెప్పండి?
ఒక షేము పిల్లలేమో హ్యాపీగా ఉన్నారు, షేము సంతానం వర్ధిల్లింది, అబ్రహాం సంతానం అది. యాపెతు పిల్లలు కూడా పర్వాలేదు, కానీ శపింపబడిన వంశంగా ఎవరిది నిలబడిపోయింది? గనుక జీవితకాలం అంతా కుమిలిపోవాలి, హాము కుమిలిపోవాలి. ఇలాంటి తప్పు ఎవరు చేసినా అయ్యో నా పిల్లల మీదకి వస్తుందన్న, నా వంశం మీదకి వస్తుందన్న ఒక భయం. అదే వీడినే కొట్టేశారు అనుకోండి, నాదే కదా దులుపుకునే రకం మనిషి, సర్లేండి నన్నే కదా కొడితే కొట్టాడు, నన్నే కదా కొట్టాడు, నన్నే కదా చంపుతున్నాడు, నన్నే కదా. వీడు త్యాగశీలి. మనుషులుగా మనం కూడా ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు మనం కాస్తాం, మనకు తగిలిన పెద్దగా ప్రాబ్లం లేదు. అదే మన ఫ్యామిలీకి అది వస్తుంది, నా వలన నా కుటుంబానికి, నా వలన నా పిల్లలకి, నా వలన నా వాళ్ళకి, నా తల్లిదండ్రులకి అన్నప్పుడు ఎక్కువ జాగ్రత్త పడతాడు. తనకు మాత్రమే నష్టం ఉన్నప్పుడు పెద్దగా జాగ్రత్త ఉండదు. అది మనుషుల మనసులను మనస్తత్వాలను ఎరిగిన దేవుడు, ఒరే నిన్ను కొట్టిన దానికంటే నీ పిల్లలను కొడితే ఎక్కువ బాధ నీకుంది, అది నీకు అసలు శిక్ష. అందుకోసం తప్పు చేసింది హామైనా ఎక్కువ శిక్ష హాముకి వేశాడు. దేని ద్వారా? కనానును శపించడం హాముకే ఎక్కువ శిక్ష. కనాను శపించడం హాముకే ఎక్కువ శిక్ష. ఉదాహరణ, దావీదు తప్పు చేశాడు. బెత్షెబా విషయంలో ఏమండి, భర్తను చంపి మరీ ఆమెను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు. ఊరియాను చంపించాడు. ఆ తప్పు చేసినందుకు దేవుడు దావీదుకు శిక్ష వేశాడు. కొడుకును చంపాడు. చంపింది కొడుకును కదండి, శిక్ష వేసింది కొడుకును కదండి అని జనరల్గా మనం అంటాం మనకున్న నాలెడ్జ్తో. దావీదును చంపాల్సింది పోయి కొడుకును చంపాడు ఏంటండి? నిజంగా ఆ బాలుడికి పరదేశం ఉందంటే ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ఏ పాపము ఎరుగక మరి చిన్నతనంలోనే చనిపోయినటువంటి పిల్లలకు పరదేశం ఉంది. అతనిదేం తప్పు లేదు, ఆ బిడ్డదేం తప్పు లేదు, బిడ్డ మంచివాడే. కానీ శిక్ష ఎవరికి పడిందంటే అక్కడ దావీదుకు పడింది. తన బిడ్డను కోల్పోవడం ఆ బిడ్డకు కాదు, కానీ ఎవరికి శిక్ష? అది దావీదుకే శిక్ష, దావీదుకు పడిన శిక్ష. గనుక మరి ఆ బిడ్డకి న్యాయం జరిగింది, పరదేశికి వెళ్ళిపోయాడు. తన బిడ్డను కోల్పోయి తన ప్రేమ, తన బంధం, తన పేగు బంధం అది కోల్పోయి దావీదు కుమిలిపోయే విధానం ఏదైతే ఉందో అది తగిన శిక్ష అని దేవుడు అనుకున్నాడు. అదే దావీదుకు ఒక రోగం ఇచ్చాడు అనుకోండి, దావీదు ఏమంటాడు? పర్లేదులే, ఈ జీవితంలో అన్ని కష్టాలే కదా, నాకు వచ్చిన కష్టాల్లో ఇదొక కష్టం అని చాలా ఈజీగా తీసుకోవచ్చు. అదే తన కడుపును పుట్టిన బిడ్డ చచ్చిపోతే ఇంకొకసారి ఇలాంటివి జరగకూడదు, చెయ్యకూడదు. అది మనసులో వచ్చేటువంటి మార్పు. కనుక హాము తప్పు చేస్తే కనాను శపించటంలో గల కారణము అదే. ఓకేనా?